ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా, ఎరిగి ఉన్నావా? బైబిల్లో న్యూ టెస్ట్మెంట్ అంతా గ్రీక్లో రాయబడింది. రెవల్యూషన్ అన్న వర్డ్ చూస్తే అపోకలిప్స్ అన్న వర్డ్ చూస్తాం. అపోకలిప్స్ అనే వర్డ్ గ్రీక్ వర్డ్లో ప్యూర్గా చూస్తే అపోకలిప్సిస్ అనే వర్డ్ చూస్తాం. అపోకలిప్సిస్ అన్న మాటకు అర్థం ఏంటంటే దాచబడిన దాన్ని, మరుగుపరచబడిన దాన్ని కనబరుస్తాం. హిడెన్ దాన్ని అన్ఫోల్డ్ చేస్తాం. అన్ఫోల్డింగ్ వాట్ ఈస్ హిడెన్. దాచబడిన దాన్ని, మరుగుపరచబడిన దాన్ని తీసి చూపిస్తాం. దేవుడు దాచిపెట్టాడంట ఎప్పటి వరకు? క్రీస్తు మరణ పునరుద్ధానం వరకు దాచిపెట్టాడు. ఎందుకంటే దేవుడు చేయబోయే కార్యము ఎవరికి చెప్పలేదు. దేవుడు అంతవరకు దేవుడు చేయబోయే కార్యములు కొంచెం కొంచెం బిట్స్ అండ్ పీసెస్ అక్కడక్కడ తెలియజేయబడుతుంది. దానియేలు గ్రంథంలో తెలియజేయబడుతుంది, మరుగుపరచబడింది. ఇట్ ఈస్ హిడెన్. ఈజీగా తెలియజేయబడితే అర్థం కావట్లేదు, సింబల్స్ ఉంది, మరుగుపరచబడింది. అంతా చాప్టర్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఎవరికి తెలియజేయబడలే. కానీ ఎప్పుడైతే ఆయన పునరుద్ధానుడై సర్వాధికారం కలిగిన ఆయన పరమ దేవుడిగా, పరమ యాజకుడిగా, పరమ శక్తి కలిగిన వాడిగా ఆయన నిలబడ్డాడో విత్ ఆల్ పవర్, అప్పుడు అంటాడు, ఇదిగో ఇప్పుడు రాయి, నేను చెప్పాను, ఇప్పుడు చెప్తాను గేమ్ ప్లాన్ ఏంటో, ఇప్పుడు చెప్తాను జరగబోయేది ఏంటో. ఆయన నీవు తెలుసుకోవాలని ఆయన తెలియజేశాడు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా, ఎరిగి ఉన్నావా దేవుడు చేయబోయే కార్యాలని?